హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే గులాబ్ జామున్ చేస్తానండి. ఇదిగోండి ఒక ప్యాకెట్ అయితే గులాబ్ జామున్ తీసుకున్నాను. ఒక కప్పు అయిందండి. ఇదిగోండి ఈ కప్పు అయింది. ఈ కప్పుతో ఒక కప్పు వచ్చిందండి. ఇదైతే ఇప్పుడు కొంచెం పాలు వేసుకొని కలిపేసుకుంటానండి. చపాతీ పిండిలో స్మూత్గా కలిపేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా అయితే స్మూత్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని చూడండి, ఈ విధంగా స్మూత్గా కలిపేసుకొని దీనిపైనేమో ఒక చిన్న మూత ఇలా పెట్టేసుకోండి. కప్పు పెట్టేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ చేద్దామండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుని షుగర్ వేసుకున్నానండి ఒక కప్పుతో. ఇదిగోండి ఈ కప్పుతో షుగర్ వేసుకున్నాను. ఒక కప్పు సగం వేసుకున్నానండి. ఇప్పుడైతే సేమ్ వాటర్ అదే విధంగా వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా అదే విధంగా వేసుకుందాం. కప్పు సగం వాటర్ వేసానండి. ఇదైతే షుగరు బాగా కరగనివ్వాలి. చూడండి, షుగర్ మొత్తం కరిగింది కదండి. దీనికైతే పాకం అవసరం లేదండి, కొంచెం మరిగితే చాలు. ఇగుండి ఇందులోనే కొంచెం యాలక పొడి వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని ఇదైతే మరి కొంచెం మరిగితే చాలండి. మనం చేతికి పట్టుకునేటప్పుడు కొంచెం జిగటగా తగిలితే చాలు, ఎక్కువ అవసరం లేదండి. ఇగుండి మరొక్క నిమిషం అండి. చూడండి, ఇలా పట్టుకునేటప్పుడు మనకు కొంచెం తెమ్మడిగా తగిలితే చాలండి. మరొక పొంగు వస్తే ఆఫ్ చేసుకుందండి. ఇదిగోండి ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందండి. ఆఫ్ చేసుకునే ముందు చిన్న నిమ్మ ముక్క పిండుకోండి, నిమ్మరసం వేసుకోండి. అలాగైతే మనం గులాబ్ జామున్ ఇందులో వేసినంత వరకు అండి ఇదైతే గడ్డ కట్టదండి పాకం. లేకపోతే కొంచెం ముదురు ఇది వచ్చేస్తుందండి. ముదురు పాకం వచ్చేస్తుందండి. అందుకు ఈ విధంగా మనం నిమ్మరసం పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నామంటే ఎంతసేపు అయినా సరే ఇదే విధంగా ఉంటుందండి పాకం. ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకోనానండి. ఇవన్నీ కొంచెం వేడయిందండి ఆయిల్ కూడా. ఇదిగోండి ఇప్పుడైతే చిన్న పిండి ముద్దని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ వేడయిందో లేదో చూడడానికి కోసం. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు కొంచెం ఇది స్టవ్ను ఆఫ్ చేద్దామండి. ఈలోగా మనం ఈ ఉండలు చుట్టుకుందాం గులాబ్ జామున్. చూడండి, ఈ పిండిని అయితే ఇంకొకసారి ఈ విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడైతే దీన్ని ఉండలు చుట్టుకుందాం. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకోండి. ఇగుండి ఈ విధంగా అడుచుకుంటూ ఉండలు చుట్టాలండి, అలాగైతే క్రాక్ రాదు. చూడండి ఈ విధంగా అడిసి ఉండలు చుట్టుకుంటే మీకైతే వేగేటప్పుడు క్రాక్ రాదండి. చూడండి, గట్టిగా ఈ విధంగా అడుచుకుంటూ చేయండి. చూడండి, ఇది కూడా అంతే అండి, ఈ విధంగా అడుచుకుంటూ చేయాలి. మీరు మీద ఇలాగంటే మాత్రం క్రాక్ వచ్చేస్తుందండి. అడుచుకుంటూ చేయండి ఈ విధంగా. చూడండి, ఇదే విధంగా మొత్తం కూడా చేసి చూపిస్తానండి. చూడండి, ఇగుండి చుట్టేసుకున్నానండి. ఈ విధంగా చుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇగుండి కొంచెం వేడయిందండి. ఇగుండి చిన్న ముద్ద ఈ విధంగా వేస్తే బుడగల్లాగా వస్తాయండి. వస్తే వేడెక్కిపోయిందేనండి. ఇగుండి ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ వేయించుకుందామండి. ఒక్కొక్కటిగా వేయించుకోండి.
ఒక్కొక్కటిగా వేద్దాం. కొంచెం స్టవ్ మీడియంలో ఉంచి ఈ విధంగా వేసుకోండి. చూడండి అన్నీ కూడా వేసుకున్నాం కదండి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే కిందన మాడిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా స్టవ్ మీడియంలోనే ఉంచుకోండి, లేకపోతే హైలో పెట్టారంటే లోపల ఉడకదండి. అందుకు ఇలా తిప్పుకుంటూ ఈ స్టవ్ మీడియంలో పెట్టుకుంటూ వేయించుకోండి. చూడండి ఎలా పొంగాయో. మనం కలిపే విధానం బట్టి ఉంటుందండి. ఇగోని మనం మంచిగా పాలు వేసి కలిపేసుకుంటే దీనికి డబల్ అవుద్దండి గులాబ్ జామును. నేను చిన్న ఉండలే చుట్టాను, కానీ చూడండి ఎంత కోట అయ్యాయో. మనకు గుల్లగా మెత్తగా ఉండేటట్టు కలిపేసుకోండి పిండి. అలాగైతే నీట్గా వస్తాయి. చూడండి ఎక్కడ క్రాక్ కూడా రాలేదు. చూడండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. కలిపేటప్పుడే నీట్గా కలిపేసుకోండి. మనం ఈ ఉండలు చుట్టేటప్పుడు కూడా అడుసుకుంటూ ఉండలు చుట్టడం వల్ల మనకి క్రాక్ రాదండి. చూడండి ఇప్పుడైతే మరి కొంచెం హైలో పెట్టి ఇప్పుడు మొత్తం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవి. ఇగోండి మనకైతే గులాబ్ జామున్ వేగిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో ఇవి తీసుకుందాం అండి. ఇగోండి ఇప్పుడైతే షుగర్ సిరప్ చూసారా, మనం నిమ్మరసం వేయడం వల్ల కొంచెం కూడా గట్టిపడలేదు. ఇప్పుడైతే ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక 15 మినిట్స్ ఇలానే ఉంచేయండి. 15 మినిట్స్ తర్వాత మీకు నేను చూపిస్తానండి ఇవి ఎలా వచ్చాయన్నది. చూడండి ఈ విధంగా షుగర్ సిరప్లో ఉంచేసుకోండి. ఇదే విధంగా మీకు 15 మినిట్స్ తర్వాత చూపిస్తానండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చూడండి మనకైతే గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత చూస్తే పాకాన్ని చూడండి ఎలా పీల్చుకున్నాయో. ఇప్పుడైతే ఒక బౌల్లో వేసి చూపిస్తానండి మీకు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయండి, బాగున్నాయి. ఈ విధంగా ఈ కొలతలతో అయితే మీరు చేసుకోండి, బాగుంటాయండి స్మూత్గా. ఇప్పుడైతే ఒక కప్పులో తీసి చూపిస్తాను మీకు. చూడండి గులాబ్ జామున్ అయితే మనకి రెడీ అండి. జ్యూసీగా బాగున్నాయండి గులాబ్ జామున్ అయితే. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో. దీనిపైన ఇగోండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇగోండి చూడండి ఎలా వచ్చాయో. చూసారండి ఇగోండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. ఈ విధంగా అయితే మీరు కూడా ఇంట్లో చేసుకోండి, బాగున్నాయండి. ఈ గులాబ్ జామున్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.